మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ అర్థమవుతుంది. అది లాంగ్ అయిందని చెప్పి నేను సెకండ్ పార్ట్ తీస్తున్నా. సో ఇక్కడ నుంచి మనం ఎంఎంటీఎస్ నుంచి అక్కడి నుంచి మన అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్లో వెళ్తే మనకి వాడు కస్టమర్ ఎత్తుతాడు అనమాట. ఇప్పుడు ఆ నుంచి అయితే అట్టే పోవాలి. ఉడుకులకి కార్ రాదు, ఏం రాదు, కార్లు వేసుకొస్తారు. తిప్పుతో ఆగు, తిప్పేదాకా కూడా ఆగవా? అది ఇక్కడ లెఫ్ట్ ఉంటే అక్కడ ఎక్కడో చెప్తుంది, నాకు అదే కాలుతుంది. ఏడా నడకు, నేను చెప్పను. వీడియో ఎందుకో సో గైస్ ఇక్కడే ఉన్నాడు అనమాట మనిషి. సో మన సైడ్ కాపుకొని ఫోన్ అయితే చేయాలి, లేకపోతే ఆడే ఉంటాడేమో, నాకు అంత ఐడియా లేదు నాకైతే. సో చూద్దాం, సైడ్కి అయితే ఆపేద్దాం బండి. కొద్దిగా ముందుకు వెళ్తే ఆడున్నాడో లేడో మనకి కూడా అంత ఐడియా లేదనమాట. ఇక్కడ చూపించింది లొకేషన్ 7:30. సో ఇక్కడ చూపించింది అనమాట లొకేషన్. సో ఫోన్ చేద్దాం ఇక్కడ సైడ్ కాపుకొని. శ్రీ అంట పేరు, ఏ శ్రీరా, శారీనా శ్రీనా, అది అర్థమే కాలేదు. సో ఆ మనిషి అనమాట ఆడున్నాడు, ఎక్కించుకొని పోవాలి. పార్సల్ అన్నా, నా పార్సల్ బుక్ చేయొచ్చు కదా అన్న. పార్సల్ వేసినప్పుడు ఏమో మాకు డబ్బున వస్తే అదే బుక్ చేస్తాను. ఏందన్నా డబ్బున వస్తే ఇప్పుడు మా గ్లాస్ కదా అన్న. అప్పుడు ఇంకా ఎక్కలేదు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నా, 10 రూపాయలు యాడ్ చేసిన 100 రూపీస్ ఇస్తున్నా. ఇంకేం కావాలి? నాకు ఇయ్యడు కదా క్యావాడు. క్యాష్ ఇస్తున్నాను, ఏమని చేస్తాను. ఇదేంది ఓటీపీ చెప్పన్నా? 8340. 8340. డైలీ ఇదే చేస్తున్నాను నేను. మాకు నువ్వు డైలీ చేస్తావు, అట్లా కాదు నేను అంటుంది. ఆ పార్సల్ చేసి ఈ నుంచి యాడ్ చేయాలి, ఆ నుంచి యాడ్ చేయాలి, అది ఏదేదో పడుతుంది. సరే సరే, ఏం చూపించింది? 52 చూపిస్తే 10 రూపాయలు యాడ్ చేసిన 62, ఇది 40 ఇచ్చిన నీకు ఇష్టంలో. సరే సరే, అందుకే ఎట్లా 100 రూపాయలు పడుతుంది రేట్ అని 20 నెంబర్కి ఇవ్వాలి. ఆయనకి ఇలా ఒప్పుకొని వచ్చామన్నా. వాయిస్ పికప్ అయితే డ్రాప్ అయితే 4 కిలోమీటర్స్ వచ్చింది. అన్నకి ఏదో తక్కువ చూపించిందంట. సో నాకైతే 100 రూపీస్ ఇచ్చాడు. ఓకే పోదాం బయట అన్న, అదనమాట. సో ఇటు కూడా అటు తెంగించుకోవాలంతే. మరి ఇటు రూట్ ఉందో లేదో నాకైతే అర్థమై సాగలేదు. ఇది చూపించలేదు సరిగ్గా, కరెక్ట్గా చూపించలా. ఇది కరెక్ట్గా చూపిస్తే బాగుండని నేను అనుకుంటే ఇది కరెక్ట్గా చూపించవట్లేదు. అన్ని సందులన్నీ తిప్పుతుంది. ఇది 4 కిలోమీటర్స్కి 52 రూపీస్ ఏమో చూపించిందంట. పార్సల్ ఇచ్చాడు అన్న నాకు. అన్న పార్సల్ చూపించిన పార్సల్ బుక్ చేయాలి అంటే, సరే నేను ఈ రోజు ఇదే బుక్ చేస్తాను అది అన్నాడు. సరే అని చెప్పాను. ఇక ఎక్స్ట్రా ఇస్తున్నాను కదా అని అన్నాడు. మనకు కావాల్సింది అదే కదా. 100 రూపాయలు క్యాష్ ఇచ్చాడనమాట. ఇందాక వచ్చినప్పుడు అయితే ఇది ఇటు నుంచి వచ్చేవాళ్ళం. మనం ఇటు నుంచి రాలేదు కాబట్టి మొత్తం మనం రోడ్డు ఎక్కి అటు నుంచి వచ్చామన్నమాట, అంతే. అదే ఇటు రూట్ ఉంటే డైరెక్ట్ ఇట్టే వచ్చేవాళ్ళం, ఇటు రూట్ లేదు. సో అందుకని మొత్తం తిరిగి వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. 4 కిలోమీటర్స్ 13 మినిట్స్ ఏమో చూపిస్తుంది దగ్గరగా. సో వెళ్ళిపోదాం. అక్క అటు వెళ్తావు ఏందక్క నువ్వు? ఇండికేటర్ కూడా వేసుకోకుండా అటు తిప్పుకుందామా? సో అదనమాట, వెళ్ళిపోదాం. మనమైతే ఎంత స్పీడ్గా అయితే అంత తొందరగా వెళ్ళిపోయాన్నా అన్న. మళ్ళీ అది ఇది అన్నాడు అన్న. నాకెందుకు, నేను ట్రాఫిక్ ఉంటే ఏం చేస్తాం బొక్క కదా. ట్రాఫిక్ ఉంటే ఏం చేయలేం కదా. ఆ పాటికి నేను నిదానంగా పోతా, ఏమైనా హిక్కొని. మన అమ్మ ఎర్రి పూకు రోడ్డు చూసారా ఎంత బాగుందో రోడ్డు. ఉన్నక్కడ ఛాయ్ తాగాను, ఎంత చండాలుగా ఉంది రోడ్డు. ఛాయ్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది రోడ్డు. మొత్తం తార్ రోడ్డు అనమాట ఇది. ఎంత భలే ఉంది తెలుసా రోడ్ అయితే. ఇది ఎక్కడ చూసినా వాటర్ అనమాట ఫుల్. ఇంత బాగా చేశారు రోడ్డు మాత్రం. మొత్తం రాళ్ళు రప్పలు అన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. ఈ అంకుల్ బడికి వచ్చేస్తున్నాడు అంకుల్. అయ్యో ఆంటీకి అట్టు కాకుండా మధ్యలో ఎత్తుకుంది. సిల్లి సందును కొట్టరు 6 ఎర్రిపు కూడా ఆగచ్చగా. సో ఇది అనమాట రూటు. ఇప్పుడు అది కట్ అయింది. సో చచ్చినట్టు మనం అటే ఇటు నుంచి వచ్చింటే ఇటు నుంచి వెళ్ళిపోయాం. కానీ మనకు అంత ఐడియా లేదు కాబట్టి మళ్ళీ ఆ రూట్ నుంచి అయితే మనం వెళ్ళామన్నమాట, అంతే. చూపిస్తాను మనం ఎటు నుంచి వెళ్ళాము అనేది. కానీ అటే పోవాలి రూట్ మీద, ఆ రూట్ నుంచి వెళ్ళాలి మనం. మొత్తం ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది రోడ్డు. అసలు వీళ్ళు పైపులను వేసేది సచ్చేది లేదు. రోడ్డు అంతా పగలగొట్టి వేస్తారు.
అమీన్పూర్ రోడ్డు కూడా అంతే. వాళ్ళు రోడ్డు వేసేది లేదు కానీ మొత్తం పగలగొట్టి తింగుతున్నారు మొత్తం పూర్తిగా. ఇది చూసారా ఎంత హైట్ ఉంది అది. ఇది ఎక్కియాలి, ఇబ్బంది అయిందా ఒకటే ఇక. ఇది ఎక్కిద్దా లేదో ఎక్కింది అయ్యా చాలు. ఇదైతే ఎక్కేసింది. నేను ఎక్కదనుకున్నాను ఎందుకంటే కింద రాడ్ తగిలింది అనుకో చాలా ఇబ్బంది అయింది. మొన్న పడినప్పుడు కింద రాడ్ ఇరిగిపోయింది అనమాట. మళ్ళీ రాడ్ అయితే వేయించుకున్నాం, రాడ్ అంటే ప్లేట్ వేయించుకున్నాం. ఇప్పుడు ఇందాక వచ్చింది అయితే మనం ఈ రూట్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ రూట్ నుంచి మళ్ళీ మనం ఈ స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ చేసుకొని మనం అటు నుంచి మళ్ళీ అమీన్పూర్ రూట్ అమీన్పూర్ అంటున్నా మియాపూర్ అయితే మనం పోవాలి. ఓకే గాయ్స్ పోదాము. ట్రాఫిక్ ఉండకపోతే బాగుంది. ట్రాఫిక్ ఉందంటే సావే నాకు డైరెక్ట్, మామూలు సాగు కాదు. సో గాయ్స్ మనం అయితే వచ్చేసాము. 3 కిలోమీటర్స్ బాగానే అంటే ట్రాఫిక్ లేదన్నమాట. గబగబ కొట్టేసాను నేనైతే స్పీడ్గానే. అసలు ట్రాఫిక్ లేదు. ఫస్ట్ టైం మియాపూర్ దగ్గర ట్రాఫిక్ లేదు. సిగ్నల్ రెడ్ ఉన్నా కానీ వెళ్ళిపోతున్నారు జనాలు ఫస్ట్ టైం అసలు. ఎందుకంటే అందరికి సెలవులు ఇచ్చేసారు కదా. అమ్మ సందుల నుంచి తిరిగే తాకనిప్పి ఇది పడి వెళ్తే ఆ సందులోకి వెళ్తే అయిపోద్ది. 180 మీటర్స్ ఉంది అంతే కరెక్ట్గా. ఎంత 140 మీటర్స్ వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఏ పని లేదు. ఆ గేట్ దగ్గర అనుకుంటా బహుశా నాకు తెలిసి. వచ్చానని చెప్పి ఫోన్ చేయాలి. గేడ చెప్పించింది నాకైతే. ఓకే చూద్దాం, ఫోన్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ కిరాణా కొట్టుకైతే రమ్మన్నాడు అన్న. ఇక్కడే ఉన్నాను. మీరేనా ఇక్కడ? తీసుకోన్నా ఆగా అట్టించి వెళ్తావు అంటే మళ్ళీ ఆ నెంబర్ రాదన్న మళ్ళీ, అంటే ర్యాపిడో నుంచి కదా. ఓకే సో ఇక్కడైతే 62 రూపీస్ చూపించింది. నాకు అన్న 100 రూపీస్ ఇచ్చాడు. నాకు ఎంత లాభమో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి చూద్దాం. ఈయన ఆ బట్ట ఇప్పుడు ఎంత కట్ చేస్తారో చూద్దాం. 62 రూపాయలు ఇచ్చాడు కదా, 14 రూపాయలు కట్ చేశాడు సిల్లిగాడు. ఏమనాలి ఎర్రిపుగ్గలు అని జోడుకుని ఏమనాలి, పిచ్చిలని జోడుకు అంత కట్ చేస్తే ఎట్రా బతికేది మేము. అమ్మ ఇటు దారలేదేంది, ఇటు నుంచి వచ్చాం మనం. ఇటు దానికి దారి ఇల్లు ఇటు ఇటు అమ్మ వెనక్కి తీసుకొని పోవాలి. అయ్యో వచ్చింది. అమ్మ జస్ట్ మిస్ గుద్దిని చూడు. నిన్నే ఒకసారి పడ్డది మళ్ళానా. నాకు జరిగింది ఎట్లా అంటే, నాకు టైర్ బ్లాస్ట్ అయిపోయింది అనమాట. పత్త పంచర్ పడుతుందని చెప్పి నేను ఇది లోపల ట్యూబ్ వేయించాను. ట్యూబ్ వేస్తే అది ఏంది మనం ఏది అసలే ఎండలో కొడతాం సాయంత్రం పూట. అది కాక ఫుల్గా మళ్ళీ ట్యూబ్ ఏంటంటే ఓవర్ హీట్ అయిపోయింది అనమాట. ఓవర్ హీట్ అయ్యి పేలింది. పేలతో నాది బండి స్కిడ్ అయిపోయింది. వెనకాల నుంచి అమ్మంటే బస్సు గుద్దేంగాడు. వాళ్ళు ఏదో లేదు దెబ్బలు అయితే మామూలు తగల దెబ్బలు మాత్రం. మొత్తం ఆడికి గోక్కుపోయింది, కాలు బెనికింది. ఒక అన్న చేయబట్టుకొని లాగా లేక ఆడే పైకి పోయేవాడు నేనైతే. నాకు తెలుసు అది మా దేవుడు కాపాడరా బాబు అనిపించింది నాకు ఆ రోజు. మేము ముందు ఇలా ఉండేవాడిని కూడా కాదు అయితే. అది కాదు, ఇప్పుడు ఇటు దింగించుకోవాలి, అటు దింగించుకోవాలి, ఇటు దింగించుకోవాలా. సో అదనమాట. మా ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడదాం కాసేపు. సో గాయ్స్ నేనైతే టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ అయితే అయిపోయిందనమాట. నేనైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో టైం వచ్చేపాటికి ఇప్పుడు నాకు తెలిసి ఎంతైంది, 8 అయిపోయింది. 5:30కి 5కి బయటకు వచ్చాను. 5 నుంచి కొడతానే ఉన్నా. నేను టార్గెట్ అయితే అయిపోయిందనమాట. బాగానే కొట్టాను. వెళ్ళిపోతున్నా ఇక, నా వల్ల కావట్లేదు. ఫుల్ చేతులు నొప్పి తెంగుతున్నాయి. దాని తోడు ఎక్కువసేపు నడిపితే ఇంకా పెయిన్ వచ్చింది అనుకో, మళ్ళీ అడ్డం పడాలి మళ్ళీ. అందుకని తోలినందు వరకు చాలు. ఇంకైతే వెళ్ళిపోతున్నాను. నేను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అమీన్పూర్ అదే ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్ ఉంది కదా, అక్కడ ఉన్నాను.
అదనమాట మీకు కనపడుతూ ఉండొచ్చు నాకు తెలిసి మ్యాక్స్ ఆడైతే గ్రీన్ సిగ్నల్ పడ్డది అప్పుడు కదలతలేదు. సో అదనమాట కొంచెం బూతులు అయితే వాడలేదనమాట ఇందులో కొన్ని బూతులు అయితే వాడాను, కొన్ని వాడలేదు. నిదానికి బూతులు అయితే తగ్గుతున్నాయి నాకు. సో అదనమాట. ఓకే గాయస్, అందరూ జాగ్రత్తగా ఉండండి. వానలు అయితే గట్టిగానే పడుతున్నాయి, ఎవరు బయటికి రావద్దు. ఓకే గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఎవ్రీబడి గాయస్. సబ్స్క్రైబ్ నౌ.